ఇక ఇది తెలంగాణ పేపర్ చదువుదాం. ఇది తెలంగాణ పేపర్. ఇది మంచి వార్త అన్నట్టుగా సీతక్కకు సంబంధించిన దందాలన్నీ బయటపడ్డాయి పేపర్ తోటి. మాయమైన లారీలు పేద మంత్రివేనా, ఇంకా ఆచూకీ లేని 7 ఇసుక లారీలు దారి తప్పిపోయాయేమో అని వెతుకులాట. పోలీసు భద్రత నుంచి మాయమైన అధికారులపై చర్యలు నిల్, పైనుంచి ఆదేశాలతోటే వదిలిపెట్టారని ప్రచారం. పదే పదే వినిపిస్తున్న మంత్రి సీతక్క పేరు, అయినా ఆమె మాట్లాడకపోవడంపై అనుమానాలు. మంత్రి పిఏను అరెస్ట్ చేయని పోలీసులు, ఏం మాట్లాడొద్దని పైనుంచి సీతక్కకు ఆదేశాలు. చట్టం ఎవరికి చుట్టం కాదు. అన్ని సినిమాల్లో రాజకీయ నాయకుల స్పీచ్ల్లో డైలాగులు వింటూ ఉంటాం, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే చట్టం పాలకులకే, పవర్లో ఉన్నోళ్ళకే చుట్టం అనేలా ఉన్నాయి. పేద నాయకురాలు, పేదలకు సేవ చేసే నాయకురాలు అని సోషల్ మీడియాలో పెద్ద పేరున్న మంత్రికి ఇసుక మరక అంటుకుంది. తప్పు చేయనప్పుడు బయటకు వచ్చి వాస్తవం ఏంటనేది చెప్పాలి, కానీ ఆమెకు బయటికి రావడం లేదు. పేరు బయటకు వచ్చినా ఆమె పిఏ అరెస్ట్ కావడం లేదు. అన్నిటికీ మించి పోలీస్ పహారా నుంచి తప్పించుకుపోయిన లారీలు పాపం దారి పోయామో కానీ ఇప్పటికీ పోలీసులకు దొరకడం లేదు. అంటే వ్యంగ్యంగా రాసిండు, లారీలు దారి తప్పిపోవడం ఏంది, తప్పిపోగాని ఇప్పుడు ఒక కొత్త పేరు వచ్చింది సీతక్క పేరు. ఏం పేరు? ములుగు ఇసుకక్క. ములుగు సీతక్క కాదు, ములుగు ఇసుకక్క. ఇన్ని రోజులు సీతక్క ఫోటోలకు ఇచ్చిన పోజులు, చిన్న వీడియో తీసి వైరల్ చేసుకున్న పోజులు అన్ని బట్టబయలైనాయి. సీతక్క దందాలేంది? మొట్టమొదటిసారిగా సీతక్క దందాను, సీతక్క దోపిడీని, సీతక్క ఎమ్మెల్యేగా ఉండి చేతగాని పనితనాన్ని, పేదల మీద కర్కశంగా సీతక్క ఎలాంటి చర్యలకు పాల్పడుతుంది, ఇది మొట్టమొదటిసారిగా 2022లో నేనే బయటికి తీసిన. అప్పుడు చిల్క ప్రవీణ్ మీదుగా దుమ్మెత్తిపోసింది. చిల్క ప్రవీణ్ దేవత సీతక్క ఏమైంది? ఇప్పుడు దయమై కూర్చున్నది. సీతక్క దోపిడి అలరా నాయన అని తినలేవు. ఇసుక దంద ఎందుకు సీతక్కకు? పేద బిడ్డ కదా, ఇసుక దంద ఎందుకు? ఇసుక తీసుకపోయి ఎవరికి ఇండ్లు కట్టిస్తుంది, ఎవరి ఇంట్లో పోతాను. ఇది ముచ్చట. నేను చెప్పిన కదా, ఇంకొక 6 నెలలు ఆగుర్రి. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఎంత దోపిడీదారులో, ఎంతటి అవినీతి పరులో, ఎంతటి ఆకలితోటి ఉన్నారో, ఎందరి కొంపలు ముంచుతారో, ఎందరి పీడిస్క తింటారో మీరే స్వయంగా చూస్తారు. వీళ్ళు రాష్ట్రానికి ఎక్కడికి వచ్చేటోళ్ళు వీళ్ళకి పాలన శాతం అవుతుందా? 100 రోజులు కూడా కాలే సీతక్క ఇసుక దందాలు ఇరుక్కునే. పొన్నం ప్రభాకరు అనుచరుడు అక్కడ కరీంనగర్లో ఒక పార్కుకు సంబంధించిన భూమిని కబ్జా పెట్టే. ఇటు చూస్తే రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయనే ముఖ్యమంత్రి లెక్క వాహనాలు వేసుకొని తిరుగుతాండే. అటు చూస్తే కొల్లాపూర్లో ఒక జవాన్ని చంపించే, నా మీద దాడి చేపించే. 100 రోజులు కూడా కాలే. ఇక మీ ఊహకే వదిలేస్తాను, ఏం జరుగుతుందో చూసుకోరు. ఇక రానున్న 5 సంవత్సరాలల్లా మీ ఊహకు అందనంత అవినీతి జరుగుతుంది, మీ ఊహకు అందనంత దోపిడీ జరుగుతుంది. ఇక కరెంటు అత్త చాలనుకునే కాడికి వస్తుంది పని. మీరు చూడు, ఇసుకక్క మంచిగా పెట్టిన పేరు ఎవరో కానీ ప్రజలంతా కలిసి సీతక్కకు బదులు ఇసుకక్క అని పెట్టుకున్నారు. ఇట్లా ఎత్తుకొని పోతాను కదా సీతక్క పిఏ ఇసుక సంచులు. గంత దిగజారుడు పైన సీతక్క. మా బిడ్డవు మాకు తెలుసు, నువ్వు మా బిడ్డవు ఎప్పటికీ కావు. ఎందుకంటే దోపిడీదారుల పక్షాన నువ్వు నిలిచినప్పుడే, దోపిడీదారుల పక్కన నిలబడి ముసి నవ్వులు నవ్వినప్పుడే నువ్వు మా బిడ్డవుగా అని తెలుసు. కానీ మా వాళ్ళకి భ్రమలు ఉన్నాయి కదా. నువ్వు మాదిగా బిడ్డది ములుగులో చిన్న గుడిచ ఉడబీకినప్పుడే, సాకలి బిడ్డ మీద నువ్వు దాడి చేపించినప్పుడే సీతక్క మా బిడ్డ కాదు, మా అర్ణగారిన వర్గాల పక్షాన ఉండదు, మా పేదలను పట్టించుకోదు అని మాకు తెలుసు. కానీ కొన్ని మట్టి బూరలు ఉంటాయి కదా, ఆ మట్టి బూరలకు లేటుగా ఎక్కుతుంది. బయటకు వచ్చి మాట్లాడు సీతక్క. నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, నువ్వు ఏ తప్పు చేయకపోతే, నీ పిఏ ఇసుక మోసుకపోకపోతే, ఆ 10 లారీలను నువ్వే దాచిపెట్టకపోతే, ఆ 10 లారీలను మాయం చేసి నా తప్పేం లేదని నువ్వు నిరూపించుకుంటే సత్తా ఉంటే బయటకు వచ్చి పెట్టు ప్రెస్ మీటు. 6 లారీలు తీసుకుపోయి మాయం చేస్తారు. మాయం. ఎన్ని రోజులు నువ్వు
శివగామి వేషం వేయాలని చూసిన జేజమ్మ లెక్క మంచి పేరు తెచ్చుకోవాలనుకున్న అరుంధతిలో ఉంటుందిగా జేజమ్మో మాయమ్మో కాదు ఇసుకక్కో దోబిడక్కో ఇట్లా వాడుకోవాలి పాట. ఓ లేపిల్లు జాకిలు పెట్టి లేపిల్లు సీతక్క. ఇక ఈమంతా ఉత్తమరాలు లేదు పుష్కున ఈమంత అసలు లేదు ఇక ఇంత నిజాయితీ పరులు లేదని. కాంగ్రెస్లో ఉంటే పుట్టుకతోటి అవినీతి పరుడు అన్నట్టుగా వాడు ఎవడున్నా